ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లో 5-year లో అంట FY24లో 44 బిలియన్స్. ఎందుకంటే హై ఇంట్రెస్ట్ రేట్ ఒక కారణం, ప్లస్ అబ్జర్ప్షన్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ వేరియస్ సెక్టర్స్. అంటే వేరియస్ సెక్టర్స్లో అబ్జర్వేషన్ తక్కువ ఉంది. సో 5-year లో March 31st ఎఫ్డిఐ ఫ్లోస్ జనరల్గా ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ ఇండికేటర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ సేఫ్, మన డబ్బులు సేఫ్. ఆ డెస్టినేషన్ అందరికీ ఇష్టం ఉంటుంది డబ్బులు పెడతానికి సేఫ్ అన్న చోట. సో అది ఇండికేటర్. సో డెఫినెట్గా అది తగ్గుతున్నప్పుడు దే ఆర్ షిఫ్టింగ్ ద మనీ అనుకోవచ్చు అట్లా. ఐటీ స్టార్టప్స్లో బాగా సాచురేషన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి $71.3 బిలియన్. సో స్టేట్ వైజ్గా చూసుకుంటే బాంబే ద మోస్ట్ ఫేవర్ డెస్టినేషన్, తర్వాత కర్ణాటక. సో సర్వీసెస్, ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రీసెర్చ్, R&D అండ్ కొరియర్, వీటిల్లో బాగా చేశారు. సో డెఫినెట్గా నెక్స్ట్ 25లో మంచి అమౌంట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.